నంద్యాల రోజాకుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గణపతి వ్రతం ఘనంగా నిర్వహించిన మహిళలు. నంద్యాల రోజాకుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గణపతి వ్రతం ఘనంగా నిర్వహించిన మహిళలు. స్థానిక నంద్యాల పట్టణంలోని రోజాకుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గణపతి వ్రతము హోమము ఘనంగా మహిళలు నిర్వహించారు. గణపతి వ్రతం బహుళ చవితి ప్రతి మాసంలో పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వినాయకునికి మహిళలు వ్రతం నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించారు. భారీ ఎత్తున మహిళలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ నాగులకట్ట అధ్యక్షులు గురుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులు గురుమూర్తి మాట్లాడుతూ శ్రీ నాగులకట్ట దేవాలయంలో ప్రతిరోజు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా పెద్ద పెద్ద దేవాలయాలు నిర్వహించే పూజలు కూడా ఇక్కడ ఉచితంగా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. అందరు హోమ్ ఇచ్చిన వాళ్ళు మాత్రం అంత ఎన్నికలు కూర్చోవాలమ్మా. ఓం శ్రీ ఓం లక్ష్మీ గణపతయే నమః. ఓం మంత్రం ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతయే. తమేవ కేవలం దత్తాసి తమేవ కేవలం భక్త ఓం నమో వెంకటేశాయ. మా రోజాకుంట దేవస్థానం దినదినాభివృద్ధి చెంది మన ప్రెసిడెంట్ అయిన గురుమూర్తి గారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఉగాది రోజు మా నందయ్య గారు నందస్వామి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఉంచినాము. సాయంత్రం 6 నుంచి అందరూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామిని సందేహాలు అడగవలసిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీరామనవమి రోజు కళ్యాణం ఉంటుంది, సీతారాముల కళ్యాణం. భక్తులందరూ తప్పక పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. రోజాకుంట దేవస్థానం మేము ప్రతి నెల సంకటహరణ చతుర్దశి రోజు అందరికీ సామూహికంగా దేవుని పూజలు జరిపించున్నాము. కావున మేము ఇదే పూజనే కాకుండా ప్రతి నెల పౌర్ణమి రోజు సామూహికంగా సత్యనారాయణ జరిపించుచున్నాము. ఈ పూజలు సొంతంగా చేసుకోవాలంటే చాలా టైము వ్యయప్రయాసాలు అవుతుంది. కాబట్టి మా దేవాలయానికి వచ్చి ఈ పూజల్ని చేపించుకొని స్వామి కృపకు పొందవలసిన కోరుచున్నాము. ఎట్లా ఇంతవరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి దేవాలయంలో కూడా పెద్ద పెద్ద దేవాలయంలో జరిగే పూజలన్నీ మా దేవాలయంలో కూడా జరుగుతున్నవి. ఇది ప్రజలకు తెలియదు కాబట్టి ఈ కేబుల్ మూలకంగా మేము తెలియజేస్తున్నాము. సంకటహరణ చతుర్దశి జరిగిన పూజ ఫలితము అసాధ్యం, చెప్పలేనివి కాదు. ఎంత వస్తుందో అది మనమేం చెప్పలేము. సత్యనారాయణ వ్రతం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి సామూహికంగా వచ్చి మా దగ్గర చేపించుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిన కోరుచున్నాం. శ్రీ విఘ్నేశం విఘ్నధ్వంసం గౌరీ పుత్రం విశ్వారాధ్యం భాస్వద్వేషం విద్యావాసం మందే నిత్యం శుండాలాస్యం. మనకు ఉన్నటువంటి మొట్టమొదటి దైవము ఐశ్వర్య ప్రదాత, జ్ఞాన ప్రదాత, విద్యా ప్రదాత, సంతాన ప్రదాత అయినటువంటి శ్రీ మహాగణపతి. ఈ యొక్క వ్రతాన్ని ప్రతి మాసంలో వచ్చేటువంటి బహుళ చవితి రోజున ఈ వ్రతాన్ని చేయడం ద్వారా ఎంతో ఉత్తమమైన మార్గము. ఈ సంకష్టహర వ్రతాన్ని చేయడం ద్వారా ఎన్నో పాపాలు చేసిన వాళ్ళు కూడా ఈ పాపాల నుంచి విముక్తి పొందుతారు అని స్కాంద పురాణంలో తెలుపబడిన వాక్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ వ్రతంలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మ కృతం పాపం కూడా నశింపజేసేటువంటి శక్తి వ్రతానికి ఉన్నది. పైగా ఇవాళ అంగారక చతుర్థి, దాని పేరే భౌమ చతుర్థి అని కూడా అంటారు.
కాబట్టి అందరూ కూడా ఇటువంటి సంకష్ట వ్రతాల్లో పాల్గొని దానితో పాటు విశేషంగా వచ్చేటువంటి ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతము, వాటితో పాటు విశేషంగా వచ్చేటువంటి ఆరుద్రోత్సవాల్లో అందరూ కూడా పాల్గొని ఆ యొక్క దేవుని కృపకు పాత్రలవుతారని చెప్పి మరీ తెలియజేయడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ దేవస్థానమైనటువంటి సుబ్బ గురుమూర్తి గారు ఈ